ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలి నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది ప్రాంతంలో జరిగిందని జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఇక ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలి నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది ప్రాంతంలో జరిగిందని జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నదీ ప్రాంతంలో మావోయిస్టులకి పోలీసుల మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంటే తెల్లవారుజామున నుంచి ఆ ప్రాంతంలో కుంభింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ మావోయిస్టులు అయితే అరెస్ట్ పడ్డారు. అక్కడ ఎన్కౌంటర్ లో మనకు అందుతున్న సమాచారం 2 మావోయిస్టులు అయితే మృతి చెందారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ ఘటనా స్థలంలో భారీ ఇచ్చిన ఆయుధాలు అయితే స్వాధీనం చేస్తున్నారు. జంగ్లా పోలీస్ స్టేషన్ ఇంద్రావతి నదీ ప్రాంతంలో కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్పీ జితేంద్ర అయితే ధృవీకరించారు. ఆ ప్రాంతంలో ఇప్పటికి రైతులతో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేస్తున్న పరిస్థితి చేయండి. ఇప్పటికే ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో అది కేంద్ర ప్రభుత్వం డెడ్లైన్ అయితే విధించి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో సమావేశం కొద్ది చోట్ల జల్లెడ పడుతున్నారు. ఎప్పుడైతే ఎన్కౌంటర్ కొనసాగుతుంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.